టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఇవాళ ఇండియా సౌత్ ఆఫ్రికాతో క్రూషియల్ మ్యాచ్ ఆడబోతుంది. సూపర్ 8లో 3 మ్యాచ్‌లు ఆడనున్న టీమిండియాకి ఈ మ్యాచ్ ఎంతో కీలకం. అయితే గణాంకాల ప్రకారం చూస్తే ఓవరాల్‌గా టీ20లలో ఇండియా, సౌత్ ఆఫ్రికా 35 టైమ్స్ ఆడగా ఇండియా 21 మ్యాచ్‌ల్లో గెలవగా సౌత్ ఆఫ్రికా 13 మ్యాచ్‌ల్లో గెలిచింది. టీ20 వరల్డ్ కప్‌లలో మొత్తం 7 సార్లు తలపడగా మన టీమిండియా 5 సార్లు గెలవగా సౌత్ ఆఫ్రికా 2 సార్లు మాత్రమే గెలిచింది. సో దీని ద్వారా రికార్డ్స్ పరంగా చూస్తే మన టీమిండియాదే అప్పర్ హ్యాండ్. అయితే సౌత్ ఆఫ్రికా టీంని ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరుగుతుంది. ఇప్పటివరకు సౌత్ ఆఫ్రికా గ్రూప్ స్టేజ్‌లో 3 మ్యాచ్‌లు ఈ గ్రౌండ్‌లోనే ఆడి ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. సో దీంతో ఈ మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా ఇండియాకి చాలా టఫ్ ఫైట్ ఇచ్చే ఛాన్స్‌లున్నాయి. అహ్మదాబాద్ గ్రౌండ్‌లో టీమిండియా ఓవరాల్‌గా 9 మ్యాచ్‌లు ఆడగా 7 మ్యాచ్‌ల్లో గెలిచింది. సౌత్ ఆఫ్రికా ఈ గ్రౌండ్‌లో ఓవరాల్‌గా 4 మ్యాచ్‌లు ఆడి 3 మ్యాచ్‌ల్లో గెలిచింది. సో 2 టీంలకి ఈ గ్రౌండ్‌లో సూపర్ రికార్డ్స్ ఉన్నాయి. ఇక టీమ్స్ పరంగా చూస్తే ఈ వరల్డ్ కప్‌లో మాత్రం టీమిండియా బ్యాటింగ్ కొంచెం కలవరపెడుతుంది. నంబర్ 1 టీ20 బ్యాట్స్‌మన్ అయిన అభిషేక్ శర్మ ఈ వరల్డ్ కప్‌లో ఆడిన 3 మ్యాచ్‌ల్లో డకౌట్ అయ్యి ఇంకా ఖాతా తెరవలేదు. సో అభిషేక్ శర్మ మాత్రం తిరిగి ఫామ్‌లోకి రాకుంటే ఈ మ్యాచ్ గెలవడం కష్టమే. ఇక నంబర్ 3 పొజిషన్‌లో ఆడే తిలక్ వర్మ ఇప్పటి వరకు తన స్థాయికి తగిన పెర్ఫార్మెన్స్ అందించలేదు. సో దీంతో తిలక్ వర్మ ప్లేస్‌లో సంజు శాంసన్‌ని ఆడిపించే అవకాశాలున్నాయి. ఇక ఇషాన్ కిషన్ మరియు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రమే మంచి టచ్‌లో ఉన్నారు. అదేవిధంగా ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా, శివం దుబే చాలా క్రూషియల్ కానున్నారు. శివం దుబే ఈ వరల్డ్ కప్‌లో అద్భుతమైన ఆటతీరుతో అలరిస్తున్నాడు. అయితే హార్దిక్ పాండ్యా మాత్రం ఒక మ్యాచ్‌లో బ్యాటింగ్‌తో రాణించిన మిగతా మ్యాచ్‌ల్లో ఫెయిల్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌లో కమ్‌బ్యాక్ ఇవ్వడం చాలా అవసరం. అయితే బ్యాటింగ్‌లో స్ట్రగుల్ అవుతున్న టీమిండియా బౌలింగ్‌లో మాత్రం పర్లేదనిపిస్తుంది. బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తుండడం, వరుణ్ చక్రవర్తి సూపర్ ఫామ్‌లో ఉండడం ఇండియాకి కలిసొచ్చే అంశం. హార్దిక్ పాండ్యా కూడా బౌలింగ్‌లో రాణించడం, అక్షర్ పటేల్ ఇంపార్టెంట్ టైంలో వికెట్స్ అందించడంతో టీమిండియాకి ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌లో అంత పెద్ద ఇబ్బందులేమీ లేవు. ఇక సౌత్ ఆఫ్రికా ఓపెనర్స్ డికాక్ మరియు మార్క్రమ్ ఈ వరల్డ్ కప్‌లో ఎక్సలెంట్ స్టార్ట్‌ని అందిస్తున్నారు. మెయిన్‌గా ఆ టీం కెప్టెన్ మార్క్రమ్ లాస్ట్ మ్యాచ్‌లో చెలరేగిపోయి ఆడడం ఆ టీంకి చాలా అడ్వాంటేజ్. నంబర్ 3లో రికెల్టన్ మంచి టచ్‌లో ఉండడం, మిడిల్ ఆర్డర్‌లో స్టబ్స్, బ్రేవిస్, మిల్లర్ లాంటి హార్డ్ హిట్టర్స్‌తో ఆ టీం లైనప్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అయితే బౌలింగ్‌లో మాత్రం సౌత్ ఆఫ్రికా వారి స్థాయికి తగినట్లు పర్ఫార్మెన్స్ ఇప్పటివరకు అందివ్వలేదు. లుంగి ఎంగిడి మినహా మిగతా బౌలర్ల పర్ఫార్మెన్స్ అంత పెద్దగా లేదు. మెయిన్‌గా ఆ టీం మెయిన్ బౌలర్ అయిన రబడా ఫామ్‌లో లేకపోవడం టీమిండియాకి చాలా అడ్వాంటేజ్. బట్ మార్కో యాన్సన్ లాస్ట్ మ్యాచ్‌లో సూపర్ పర్ఫార్మెన్స్‌తో కమ్‌బ్యాక్ ఇవ్వడం సౌత్ ఆఫ్రికాకి అడ్వాంటేజ్. ఏదేమైనా టీం లైనప్ పరంగా చూస్తే 2 టీంలు చాలా స్ట్రాంగ్‌గానే ఉన్నాయి. 2 టీంలలో మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. సో ఈ మ్యాచ్ మాత్రం చాలా టఫ్‌గా ఉండడం ఖాయం. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుస్తుందా లేదా కామెంట్ చేయండి.